శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య మా అడ్మిన్ తిరుమలకి వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి నాకు చూపించి, ఈ ఫోటో ఏమిటండి అని అడిగాడు. ఇది ఎక్కడుంటుందంటే తిరుమలలో వెంగమాంబ భోజనాలయం ఉంది కదా, అక్కడ గోడకి అద్భుతమైన వాల్ పెయింటింగ్ వేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. నేను కూడా ఆర్టిస్ట్ని కాబట్టి ఎప్పుడైనా అసలు వెంగమాంబ భోజనాలయానికి వెళ్తే నేను ఒక 10-15 నిమిషాలు ఈ పెయింటింగ్ కోసం అట్టెపెట్టుకుంటా. ఇది ఫ్లోరోసెంట్ కలర్స్తో ఒక 3D ఎఫెక్ట్ వచ్చేలాగా చాలా అద్భుతంగా వేశారు. అసలు ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఎవరు వేశారో పేరు కూడా రాసుకోలేదు. అది నాకు జాలి వేస్తుంది. అంత గొప్ప పెయింటింగ్కి అసలు అక్కడ పేరు పెట్టి ఉండాల్సింది. సర్లేండి, ఇంతకీ ఈ విషయం పక్కన పెడితే, ఏమిటండి పెయింటింగ్ ఇంతకీ ఏమి రిప్రజెంట్ చేస్తోంది అని అడిగాడు. అడిగితే నేను వెంటనే, నాయన శేషాచలం కొండలు ఉన్నాయి కదా, అవి వేటికి ప్రసిద్ధి అని అడిగా. మా అడ్మిన్ తడువుకోకుండా ఎర్రచందనానికి ప్రసిద్ధి అండి అన్నాడు. ఇంతకీ శేషాచలం అడవులలో 5 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ 5 పుణ్యక్షేత్రాలకి రిప్రజెంటేషన్ ఈ బొమ్మ. యోగులు ఆ 5టిని ధ్యానించినప్పుడు వాళ్ళకి ఎలా కనిపించిందంటే, ఆదిశేషుడు పడగ ఎత్తి ఉన్నట్టు ఆయన శరీరం అలా ఉండి చివరికి ఆ తోక చివరి వరకును ఉంటే, ఈ పడగ కింద ఉన్నదే వెంకటాచలం అంటే మన తిరుపతి. అక్కడి నుంచి అలా వెళితే ఆఖరణ వాలం చివరి ఉన్నది శ్రీశైలం. ఆ మధ్యలో 3 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగ యోగులు దర్శించారు. అందుకే హనుమాచార్యుల వారు కూడా 10,000 శేషుల పడగలమయము అని కీర్తించారు కదా. అలాగా ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న 3 క్షేత్రాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మనకి తిరుమల తెలుసు, శ్రీశైలం అందరికీ తెలుసు కదా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ మధ్యలో 3 ఏమున్నాయండి అంటే, మీరు వెనక వైపు నుంచి వస్తే కనుక శ్రీశైలం తర్వాత పరమేశ్వరుడు కూర్చున్నట్టుగా ఒకటి రిప్రజెంట్ చేశారు కదా, అది త్రిపురాంతకం క్షేత్రం. త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో వినుకొండ దగ్గర ఉంది. చాలా చాలా అద్భుతమైన క్షేత్రం. వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళండి. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశారు కదా. అంటే ఈ కుమారస్వామి తారకాసురుడిని సంహరిస్తే, తారకాసురుడి కొడుకులు 3 త్రిపురాసురులు. వాళ్ళు బ్రహ్మగారిని పూజించి 3 ఫ్లయింగ్ సాసర్స్ని సంపాదించారు. వాటిని ఉపయోగించి ప్రపంచాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. అవి అభేద్యం అన్నమాట. అవి 3 పడిపోవాలంటే 3 ఒకే యాక్సిస్లోకి ఒక లిప్తపాటు కాలంలో వస్తే అప్పుడు కొట్టాలి. పరమేశ్వరుడు ఆ కండిషన్స్ అన్నీ పాటిస్తూ, బాణం కాని బాణం, రథం కాని రథం, అలా ఏవో చాలా కండిషన్స్ ఉన్నాయి. అవన్నిటినీ పాటిస్తూ ఆ 3టిని కలిపి నాశనం చేస్తారు ఒకే బాణంతో. తర్వాత పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం జరిగాక ఇక్కడ ఆవిర్భవించారు స్వామి. అందుకే త్రిపురాంతకేశ్వరుడు అంటారు ఆయన్ని. త్రిపురాంతకం అని ఆ ఊరిని పిలుస్తారనమాట. అసలు అక్కడ శివలింగం చాలా గొప్పగా ఉంటుంది. మన శివలింగాన్ని మామూలుగా ఇలా ఫ్లాట్గా చూస్తాం కదా, అక్కడ పంచముఖలింగం ఉంది. అలాగే పైనుంచి గంగమ్మ అలా ఊరుతూ ఉంటుంది. చిన్న గుంటలా ఉంటుంది స్వామి తల మీద. అక్కడి నుంచి ఎల్లప్పుడూ ఆ గంగాజలం బయటకు వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే ఆలయాన్ని కూడా శ్రీచక్రం ఆకారం ఉన్న పీఠం మీద నిర్మించారు. మీరు ఆలయం బయటకు వచ్చి చూస్తే వెనక నుంచి అచ్చం శ్రీచక్రంలో ఉంటుంది అలా ఆలయం. దాని పైన కట్టారనమాట. అలాగే మీరు కొండ, అది చిన్న గుట్ట మీద ఉంది ఆలయం. కిందకి దిగొచ్చారనుకోండి, కొండ కిందకి, అక్కడ అమ్మవారు త్రిపుర సుందరీ దేవి అనే స్వరూపంలో ఉన్నారు. ఆ అమ్మవారు కూడా ఒక చిన్న కొలను లాంటి దాంట్లో ఉంటారనమాట. అందుకని వర్షాకాలం వస్తే కనుక అసలు ఆలయం అంతా మునిగిపోతుంది అమ్మవారి విగ్రహం. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అక్కడే ఎత్తు మీద ఒక చోట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఆలయంలో. ఈ అమ్మవారి విగ్రహం మునిగిపోయినప్పుడు ఆ శ్రీచక్రానికి అర్చన చేసి వస్తూ ఉంటారు. అలాగే అసలు ఆలయం చుట్టూ కదంబ వృక్షాలు, అమ్మవారికి చాలా ప్రీతి కదా, కదంబ వనవాసిని అంటాం మనం. ఆ కదంబ వృక్షాలు ఉంటాయి. ఆలయం పక్కనే ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోంచి వెళ్తే శ్రీశైలం వస్తుంది అని చెప్తారనమాట. శ్రీశైలానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి కదా, అందులో త్రిపురాంతకం ఒక ద్వారం. ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తే శ్రీశైలానికి వెళ్ళిపోవచ్చు అంటారు. అది త్రిపురాంతకం క్షేత్రం. అది మొట్టమొదటి బొమ్మలో చూపించింది. నేను మీకు ఊరికే ఆ 3 క్షేత్రాల పేర్లు చెప్పచ్చు, కానీ ఇవి చెప్పడానికి కారణం ఏమిటంటే, మీలో ఎవరైనా వెళ్ళకపోతే కనుక కనీసం ఆసక్తి కలిగి వెళ్తారు. ఆ 3 క్షేత్రాలు చాలా 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 పవిత్రమైనవి. అందుకోసం ఆ 2వ క్షేత్రం ఉంది కదా, శివలింగం మీద ఒక ఆవు నిలబడినట్టుంది బొమ్మలను. అదేమిటి అంటే మహానంది. అది కర్నూలు జిల్లాలో నంద్యాలకి దగ్గర ఉంది, తెలుసు కదా మీకు. చాలా అద్భుతమైన క్షేత్రం. నందీశ్వరుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసిన ప్రదేశం. అసలు పూర్వకాలంలో కూడా ఒక ఆవు ప్రతిరోజు అక్కడికి వచ్చి అక్కడ పుట్టలో ఉన్న పరమేశ్వరుడికి తన క్షీరంతో అభిషేకం చేసేదిట. అయితే రోజు అది అలా అభిషేకం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ పశువుల కాపరికి అనుమానం వస్తుంది. ఎవరు పిండేసుకుంటున్నారు ఈ పాలన్నీ, చూద్దాం పదా అని చెప్పి పక్క రోజు వెళ్తాడు. మన వెంకటేశ్వర మహత్యం కథలాగనమాట.
అప్పుడు ఈ పుట్ట మీద పాలు వదిలేస్తుంటే అతని కోపం వచ్చి కర్ర తీసి దాన్ని కొడతాడు. కొడితే పాపం తట్టుకోలేక ముందుకు పడబోతూ ఆ గిట్టని ఆ శివలింగం మీద పెట్టి తొక్కింది. తొక్కితే పరమేశ్వరుడు అంత ప్రేమతోనూ దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూస్తే మహానందిలో శివలింగం మీద ఆవు గిట్ట ఉన్న గుర్తు కనిపిస్తుంది మనకి. దానికి కారణం ఇదిగో ఈ కథ. అంటే చూడండి, చిన్న పిల్లవాడు తంతే తల్లి పొంగిపోతుంది. అలాగే ఆ జంతువైనా సరే స్వామి మీద పాదం పెట్టినా భక్తికి మెచ్చి స్వామి పాదాన్ని యాక్సెప్ట్ చేశాడు. అసలు మహానంది చాలా గొప్ప క్షేత్రం, వెళ్ళి చూడండి. అలాగే అక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే ఆలయానికి ముందున్న పుష్కరిణి. అలాంటి పుష్కరిణి మనకి ఎక్కడా కనిపించదు. అందులో నీరు క్రిస్టల్ క్లియర్ అనమాట. ₹1 పడేస్తే మీరు కిందకి చూస్తే ఆ రూపాయి పైన ఉన్న బొమ్మ కూడా మీకు పైనుంచి కనిపిస్తుంది. ఒక 6 అడుగులు ఎత్తు ఉంటుంది పుష్కరిణి. అక్కడి నుంచి చూస్తే అంత క్లియర్గా ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు అని చాలా సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తే చివరికి తెలిసింది ఏమిటంటే శివలింగం కింద 3 నీటి బుగ్గలు ఊరుతున్నాయట. ఆ ఊరినవి అక్కడి నుంచి వచ్చి అక్కడ ఒక గోముఖం ఉంది. ఆ గోముఖం నుంచి బయటకు వచ్చి పుష్కరిణిలో నిండుతాయి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి కొన్ని వేల ఎకరాలకి సాగునీటిని అందజేస్తున్నాయి. అసలు ఆ పుష్కరిణిలో నీళ్లు చాలా గొప్పగా ఉంటుంది. అదొకటి తప్పకుండా చూడండి. అలాగే ఆలయంలో సీలింగ్ శిల్పాలకు ఉన్న శిల్పం ఒకటి చాలా బాగుంటుంది. 3D ఎఫెక్ట్లో చెక్కారు, అద్భుతంగా ఉంటాయి. ఆ ఊళ్ళో నవనందులు ఉంటాయి. అందుకని ఈసారి మహానంది వెళ్ళినప్పుడు అవన్నీ చూడండి. సరేనండి, ఇప్పుడు ఈ బొమ్మలో ఉన్న 3వ క్షేత్రం ఏమిటి అంటే లక్ష్మీ నృసింహస్వామి ఉన్నట్టు చూపించారు కదా, ఆ క్షేత్రమే అహోబిలం. మనకి ఆంధ్రదేశంలో 108 దివ్య తిరుపతుల్లో 2 ఉన్నాయి. 2 ఉన్నా సరే చాలా అద్భుతమైన ఉన్నాయి. ఒకటేమో మన తిరుమల, రెండోది అహోబిలం. అక్కడ స్వామి ఆవిర్భవించిన ఉక్కు స్తంభం అన్నీ ఇప్పటికే ఉన్నాయి. నృసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఆవిర్భవించారు కదా, ఉక్కు స్తంభం ఇప్పటికే అక్కడ ఉంది. అలాగే స్వామి హిరణ్యకశిపుడి పొట్ట చీల్చేశాక తన చేతులు కడుక్కున్న కొలను ఒకటి ఉంది. అందులో నీళ్ళు చాలా విచిత్రం. మీరు చూస్తే కనుక ఎర్ర రంగులో రక్తంలా ఉంటాయి. మీరు ఇలా చేతిలోకి తీసుకుంటే మామూలుగా ఉంటాయి, మళ్ళీ వదిలేస్తే ఎర్ర రంగులో ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగనే కొండపైన 6 నరసింహులు, కొండ కింద 3 ఉన్నాయి. మొత్తం నవనారసింహులు అని పిలుస్తారు. చాలా విశేషమైన ప్రదేశం. నవగ్రహ దోషాలు ఉంటే కనుక మనకి ఒక్కొక్క నారసింహుణ్ణి దర్శించుకుంటే అందులో ఒక్కొక్క దోషాన్ని తీర్చే శక్తి ఆ స్వామికి ఉంది. అలాగే కొండపైన ప్రహ్లాదుడు చదువుకున్న బడి అవన్నీ ఉన్నాయి. అందుకని తప్పకుండా కుదిరితే జీవితంలో ఒక్కసారైనా అహోబిలం వెళ్ళి ఆ నవనారసింహుల్ని దర్శించుకోండి. అది ఈ బొమ్మలో చూపించిన 5 క్షేత్రాలు. ఈ 3 మనకి తెలియనివి, మిగతా 2 మనకి ఎలాగో తెలుసు. ఈసారి వెంగమామ భోజనాలయానికి వెళ్ళినప్పుడు కనీసం 1 నిమిషం స్పెండ్ చేయండి అక్కడ. ఎందుకంటే అంత కష్టపడి ఆ 3D పెయింటింగ్ వేశారు కదా, చూస్తే వేసిన చిత్రకారుడు కూడా సంతోషిస్తాడు. అలాగనే మీలో ఎవరికైనా ఆ బొమ్మ ఏ చిత్రకారుడు వేసాడు అనేది తెలిస్తే కనుక కింద కామెంట్స్లో పెట్టండి. ఆ రకంగా వాళ్ళ పేరు పైకి రావాలి తప్పకుండా. శ్రీమాత్రేనమః.